హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సమ్మిళిత విద్యకు సంబంధించిన నిర్వచనాలు అండ్ మానసిక వైకల్యం సంబంధించిన నిర్వచనాలను ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. నిర్వచనాల మీద కూడా ఖచ్చితంగా అనేది ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనం ఈ నిర్వచనాలు అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జస్ట్ 5 minutes ఫ్రెండ్స్. 5 minutesలో మీకు నిర్వచనాలు నేర్చేసుకుందాం. సమ్మిళిత విద్యకు సంబంధించి అండ్ మానసిక వైకల్యం సంబంధించిన నిర్వచనాలు అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. చూడండి, ఫస్ట్ సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చానీయాంశంగా దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలో ఉద్భవించింది. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య ప్రత్యేక విద్య సహిత విద్యగా మార్పు చెందడంతో సమ్మిళిత విద్య ఒక ప్రధాన చర్చానీయాంశమైంది. విద్యావేత్తల అభిప్రాయంలో సమ్మిళిత విద్య అంటే ఏంటంటే మానవ హక్కుగా పేర్కొనబడింది. విద్యావేత్తల అభిప్రాయంలో గమనించండి, విద్యావేత్తల అభిప్రాయంలో సమ్మిళిత విద్య అంటే ఏంటి? మానవ హక్కుగా పేర్కొనబడింది. నెక్స్ట్ కింద ఇచ్చిన నిర్వచనాలు చూడండి. క్రిస్టియన్సెన్స్ ఇచ్చిన నిర్వచనం చూడండి. సమ్మిళిత విద్య గురించి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పడం జరిగింది. క్రిస్టియన్సెన్స్ విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని అన్నాడు. ఎప్పుడు చెప్పాడంటే నిర్వచనము 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది క్రిస్టియన్సెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని అన్నాడు. 1996లో తన అభిప్రాయాన్ని సమ్మిళిత విద్య గురించి ఈ నిర్వచనం చెప్పడం జరిగింది క్రిస్టియన్సెన్స్. నెక్స్ట్ అలాగే లిప్స్కే గార్ట్నర్ వచ్చిన నిర్వచనం చూడండి. వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. లిప్స్కే గార్ట్నర్ వీళ్ళిద్దరూ కలిసి సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ యునెస్కో ఏమి ఇచ్చిన నిర్వచనం చూద్దాం. యునెస్కో ఇచ్చిన నిర్వచనం చూడండి సమ్మిళిత విద్య గురించి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలను తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య అన్నాడు. ఎవరిచ్చారంటే నిర్వచనము? యునెస్కో ఏమిచ్చిందంటే నిర్వచనం, విద్య నుంచి దూరం చేయకుండా ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని విద్య నుంచి దూరం చేయకూడదు, అభ్యసనలోను, సంస్కృతిలోను, సమాజంలోను వీరిని భాగస్వామిగా పెంచాలి అని చెప్పింది యునెస్కో. వారి విభిన్న అవసరాలను తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య అని చెప్పడం జరిగింది యునెస్కో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. సిఎస్ఐఈ వీళ్ళు ఇచ్చిన నిర్వచనం చూడండి. సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించి అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలో ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి సమ్మిళిత విద్య అనేది. సిఎస్ఐఈ ఏం చెప్తుందంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు ఇది అని అంటుంది సిఎస్ఐఈ. అయితే వీళ్ళు ఏం చెప్తుందంటే పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు కదా, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలో ఇతర సభ్యులు భాగస్వామి కావాలని ఈ సిఎస్ఐ చెప్తుందన్నమాట. వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేదిగా ఉండాలి అని చెప్తుంది సిఎస్ఐ. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మానసిక వైకల్యం గురించి నిర్వచనాలు చూద్దాం. మానసిక వైకల్యం నిర్వచనాలు చూడండి. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం ఇచ్చిన నిర్వచనం చూద్దాం. వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల కానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ తక్కువ ప్రజ్ఞ కలిగి ఉండడమే మానసిక వైకల్యం అని చెప్పింది ఎవరంటే పీడబ్ల్యూడి యాక్ట్ 1995. నెక్స్ట్ సెరోసస్ డోరిస్ ఇచ్చిన నిర్వచనం చూడండి మానసిక వైకల్యం గురించి. వీళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. సెరోసస్ డోరిస్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు వీళ్ళ తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో మెలగరు అని చెప్పింది సెరోసస్ డోరిస్. నెక్స్ట్ సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగతత్వం అని స్మిత్ నెయిస్ వర్త్ గారు నిర్వచించారు. ఇక్కడ కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మేధాశక్తి లేకపోవడం. స్మిత్కి, నెయిస్ వర్త్కి మేధాశక్తి లేదు అని కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తుంది నిర్వచనం అనేది. మానసిక వైకల్యానికి సంబంధించిన నిర్వచనం ఇది. ఓకేనా ఫ్రెండ్స్, స్మిత్ నెయిస్ వర్త్ సమాజంలో స్వతహాగా జీవించడానికి వీళ్ళిద్దరికీ మేధాశక్తి లేదు అని గుర్తుపెట్టుకోండి చాలు.
నెక్స్ట్ బెండా ఇచ్చిన నిర్వచనం చూడండి. ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఎవరైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని చెప్పడం జరిగింది. బెండ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని బెండా గారు నిర్వచనం ఇచ్చారు. నెక్స్ట్ మానసిక వైకల్యం లక్షణాలు చూడండి. నెమ్మదిగా గ్రహించడం, అవగాహన అభ్యసనలో నెమ్మదిగా ఉండడం, మాటలు నెమ్మదిగా రావడం, తరచు ఆగ్రహానికి గురి కావడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపశక్తి తక్కువగా ఉండడం, చలనేంద్రియాల మధ్య సమన్వయం లోపం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.